హలో ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు లయోనెస్ కవితా రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చద్దన్నం గురించి తెలుసుకుందాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా. పాతకాలంలో మన వాళ్ళంతా చద్దన్నం తినే బతికేశారు. కానీ ఇప్పుడైతే మనం ఎందుకు తినట్లేదు, తినడం వల్ల లాభాలు ఏంటి అనేవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన బాడీకి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అని రెండు ఉంటాయి. అంటే మన బాడీకి హాని కలిగించే బ్యాక్టీరియా ఒకటి ఉంటే, మన బాడీకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనేది మనకి చాలా అవసరం. ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఎందుకు అంటే, మనకి ఏదైనా జబ్బు చేస్తే దాంతో ఫైట్ చేయడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, ఈ చద్దన్నం తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ఈ కరోనా టైంలో మనకి ఇమ్యూనిటీ పవరే కోట్ల ఆస్తి కన్నా కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రాణం రేపు ఉంటుందో లేదో తెలియకుండా పోయే రోజులు ఇవి. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనం ఏ ఆహారం తినాలో తెలుసుకునే క్రమంలో ఈ చద్దన్నం అనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్లా మన ముందుకు వచ్చింది. సో ఇప్పుడు మీరు గుర్తొచ్చింది కాబట్టి తప్పకుండా తీసుకోండి. ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా వస్తుంది, తప్పకుండా వస్తుంది. సో మీరు డైలీ అయితే తినడానికి ఏమాత్రం ఆలోచించకుండా తినేయండి. ఇకపోతే ఇంకా ఏమేమి ఉన్నాయన్నది తెలుసుకుందాం. రోజు చద్దన్నం తింటున్నారా? అయితే మీరు ఈ వీడియో చూడండి. పెద్దల మాట చద్ది మూట అన్న సామెత తెలుగు వారికి సుపరిచితమే. పెద్దలు ఎప్పుడూ మంచే చెబుతారన్నది దాని సారాంశం. ఇప్పుడంటే మనకు ఉదయాన్నే టిఫిన్ కింద ఇడ్లీ, వడ, దోశ, బ్రెడ్ వంటి పదార్థాలు తింటున్నాం. కానీ పూర్వకాలంలో అందరూ ఉదయాన్నే చద్దన్నమే తినేవారు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు. ఇది శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన పూర్వీకులు ఎన్నాళ్ళైనా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేవారు. ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకొని తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.